రైతు సోదరులకు నమస్కారం. వెల్కమ్ టు కిసాన్ జాయిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం గ్రామంలో ఉన్నాము. అలాగే మన మధ్య రైతు జమిని గారు అయితే ఉన్నారు. మరి ఏబి చౌదరి గారు అయితే వృత్తిరీత్యా హైదరాబాద్లో ఉంటూ వారికి ఉన్న పొలంలో జమిని గారు అనేది వర్క్ చేస్తూ ఉన్నారు. మరి వారైతే యూట్యూబ్లో మన కిసాన్ జాయిస్ KC 700 7HP పవర్ అనేది చూసి బుక్ చేసుకోవడం జరిగింది. వారికైతే ఈరోజు డెలివరీ ఇచ్చాము. మరి వారైతే స్వయంగా నడిపి చూశారు. మరి వారికి ఎన్ని ఎకరాల పొలం ఉంది, ఈ మిషన్ అనేది దేని నిమిత్తం బుక్ చేసుకున్నారు అనేది వారి మాటలను తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇప్పుడు మీ సార్ అనేది హైదరాబాద్లో ఉంటారు కదా, ఇప్పుడు ఈ మిషన్ అనేది మీరు చూసారా, మీ సార్ గారు చూసారా? సార్ చూసి నాకు చెప్పారు, తర్వాత బుక్ చేయమన్నారు. ఓకే, అంటే మీరు ఫోన్లో మాట్లాడారా లేదంటే మా దగ్గరికి వచ్చి చూసారా? ఎలాగా బుక్ చేసుకున్నారు? వచ్చాము, ఫోన్లో మాట్లాడాము, వచ్చి చూసాము కూడా. వేరే పక్క రైతుకి ఇస్తే అక్కడ చూసుకుని బుక్ చేసాము. ఓకే, అంటే మేము మిషన్ ఇచ్చిన రైతు దగ్గరికి వెళ్ళి మీరు స్వయంగా నడిపి చూసుకున్నారు అక్కడికి వెళ్ళి? అవును, చూసుకున్నాం. సారీ, నడిపి చూసుకున్నాక మీకు ఓకే అనిపించింది? ఓకే అనిపించినాక మరి మీరు మాకైతే కాల్ చేశారు. అవునండి. కాల్ చేసినప్పుడు పూర్తిగా వివరాలు చెప్పారండి. ఓకే, తర్వాత మీ సార్ అనేది బుక్ చేసుకున్నారు మిషన్ అనేది. మరి మీరైతే ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత నడిపి చూసారు కదా, నడిపి చూసి మీకు ఎలా అనిపించింది? బాగుందండి, మాకు ఉపయోగపడుతుంది ఇది. మాకు కోకో తోటలో పని చేయడానికి కానీ, నిమ్మ తోటలోకి కానీ, అరటి తోటలోకి కానీ అన్ని పంటల్లో ఉపయోగపడుతుంది. మాకు 3 పంటలు ఉంది, 3 పంటలో కూడా మాకు ఉపయోగపడుతుంది. ఓకే, ఏ వర్క్ చేసుకోవడానికి? గడ్డి పెరిగితే దున్నుకోవటానికి, పాదులు చేసుకోవటానికి, కోకో తుక్కుంటే దున్నుకోవటానికి, దానికి ముఖ్యంగా తీసుకున్నామండి మేము. ఓకే, అంటే మీకైతే కనుక అంటే ఈ మిషన్ తీసుకోవడం వల్ల లాభసాటిగా ఏమైనా అనిపించిందా? మీరు నడిపిన దాన్ని బట్టి లాభసాటిగా ఉంది. అంటే ఇప్పుడంటే ఈ మిషన్ తీసుకున్నారు కదా, అంటే ఇప్పుడు కోకో తోట కానీ, నిమ్మ తోట కానీ, వీటిలో అన్నింటిలో మరి ఇప్పుడు సేద్యం చేయించుకోవాలంటే ఇప్పుడు కిందకి వెళ్ళాలంటే ట్రాక్టర్లు అనేవి పెద్ద ట్రాక్టర్లు వెళ్ళవు. అవునండి, చెట్టు కిందకి వెళ్ళాలంటే. అవునండి, ఇప్పుడు ఈ మిషన్ అనేది మెయిన్ పర్పస్ కింద ఏంటంటే చెట్టు కింద వరకు వెళ్ళి తోలుకోవడానికి అనేది ఈ మిషన్ బుక్ చేసుకుంటాం. అంతే. అంటే ఇంతకు ముందు మీరు ఎలా చేయించేవాళ్ళు? ఇంతకు ముందు మామూలుగా మేము మనుషులతో చేయించేవాళ్ళం అండి. ఓకే, అది ఇప్పుడు సాధ్యం పడతలా. ఇదైతే బాగుంటుంది, లోపల చెట్లు పని చేసుకోవచ్చు ఇబ్బంది లేకుండా అని మాకు బాగుందని చెప్పి మనం తీసుకోవడానికి సిద్ధపడ్డామండి. ఓకే, అంటే ఇంతకు ముందు మనుషులతో చేయించేవాళ్ళు కదా, మీకు సుమారుగా ఖర్చు ఎంత వచ్చేది? సుమారు ₹1,00,000 అయ్యేదండి. ఏది ఎన్నిసార్లు అలా చేయించేవాళ్ళు? ఒకసారికి వచ్చి ₹1,00,000, అట్లా 2 సార్లు చేయించేవాళ్ళు. 2 సార్లు అంటే పంట అయిపోయేలోపు, కోకో పంట చేతికి వచ్చేవాటికి 2 సార్లు చేయించేవాళ్ళు. వర్షాకాలం ఎంట్రన్స్, వర్షాకాలం చివరిలో 2 సార్లు చేయించేవాళ్ళు. ఓకే, 2 సార్ల మీద 2 లక్షలు అయ్యేది ఖర్చు. ఓకే, అంటే మీరు ఇందాక చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఈ మిషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు కోకో ఆకు కింద రావడం వల్ల మీకు అదే ఎరువు కింద కూడా ఉపయోగపడుతుంది. అవును, ఎరువు కింద ఉపయోగపడుతుంది. అంటే మళ్ళీ ప్రత్యేకంగా ఏరుపించుకోవడం అలాంటి పని లేదండి. ఎరువు అసలు ఇప్పుడు దీంతో పని చేస్తే ఎరువుతో పని లేదండి. ఓకే, స్ప్రేలు చేసుకోవాలి, పురుగు మందులు వాటికి, సీడ అలాంటి వాటికి. ఈ ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీరు మొక్కలు పెట్టి? ఈ 20 సంవత్సరాలు అండి. 20 సంవత్సరాలు పెద్ద మొక్కలు. ఓకే, మీకు దిగుబడి అనేది మంచిగా వస్తుందా? వస్తుందండి. ఓకే సార్, మీరైతే నడిపి చూసారు కదా, నడిపి చూపినప్పుడు అంటే చాలా మంది ఏంటంటే వైబ్రేషన్ వస్తుంది, చెయ్యి అదురుతూ ఉంటుంది అని చెప్తా ఉంటారు కదా, మీరు తోలారు కదా, మీకు ఏమైనా వైబ్రేషన్ అని అనిపించిందా? అంటే చేతులు ఆదడం కానీ కష్టంగా ఏమైనా అనిపించడం? కష్టం లేదు, కొత్త మీద కొంచెం కొద్దిగా కష్టం అనిపిస్తుంది. కొంచెం 4-3 రోజులు అలవాటు పడితే ఫ్రీగా ఉంటుందండి మాకు. ఓకే, అంటే చేతులు ఆదడం అలా ఏమైనా అనిపించిందా? లేదండి, అంటే మీరు తడి పొడి మీద చేసుకున్నారు? చేసాము, పొడి మీద కొంచెం కనిపిస్తుంది, తడి మీద అయితే స్మూత్ గా వెళ్తుందండి బండి. తడి మీద అయితే అంటే తడి పొడి మీద ఉన్నప్పుడు అంటే మీకు స్మూత్ గా వెళ్తుంది. ఓకే, అంటే మీరు నడుపుకోగలరా నమ్మకం మరి మీకుందా? ఉందండి. ఓకే, ఓవరాల్ గా మీకు మిషన్ అనేది ఎలా ఉంది? బాగుందండి, మాకు చాలా ఉపయోగపడుతుంది ఇది. ఓకే, అండ్ మీకు ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత గేర్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేయడం, రిమూవ్ చేయడం ఏంటి అంటే బ్లేడ్ ఎలా పెట్టుకోవాలి, రొటావేటర్ బ్లేడ్ ఎలా పెట్టుకోవాలని చూపించాను కదా, మీకు అర్థమైందా? అర్థమైందండి, అర్థమైంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే విన్నారు కదా జమిని గారి ఫీడ్బ్యాక్. మరి మీలో ఎవరైనా సరే ఈ మిషన్ కొనదలిచిన వారు కింద డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే, దగ్గరలో ఎవరైనా రైతు తీసుకున్నట్లయితే వారి నెంబర్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వారి దగ్గరికి వెళ్ళి మీరు స్వయంగా నడిపి చూసుకున్న తర్వాత ఈ మిషన్ బుక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.